హలో ఎవరీవన్. సో గైస్, ఈ రోజు వీడియోలో ఏంటి అంటే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ సారీ, గన్ షాట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. వీటి గురించి అయితే పక్కగా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే ప్రీవియస్ గా ఏవైతే వీడియోస్ పెట్టానో ఆ వీడియోస్ అనేవి పక్కగా చూడండి. అవి మీకు కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో అది పిన్ చేసి ఉంటాను. అవి చూసిన తర్వాతే ఈ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కింద ప్రతి వీడియో కింద కూడా ఉంటాయి కాబట్టి సో మీకు క్లియర్ గా అన్ని అర్థం అవుతాయి అనమాట. ఓకేనా? సో బిఫోర్ స్టార్టింగ్ దట్, ప్రతి వీడియో చెప్పిన విధంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ వీడియోస్ అనేవి చూసిన తర్వాత, మాక్ టెస్ట్ చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఈ యొక్క గన్ షాట్ బిట్స్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూడండి. ఎందుకంటే ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ నుండి ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి నేను లిస్ట్ అవుట్ చేసిన క్వశ్చన్స్ అనేవి మాత్రమే ఇవి. ఓకేనా? సో అందుకని చెప్పి ఇవి పక్కగా వీటి మీదే ఉండిపోకుండా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలాగే మాక్ టెస్ట్ అలాంటివి చూసిన తర్వాత చూడమని చెప్తున్నాను. ఓకేనా? సో ఓన్లీ ఇవి చూస్తే మాత్రం ఏమీ రాదు. సో ఒకసారి అయితే చూద్దాం. మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తాను. సో మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ థింక్ ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ సంబంధించింది. సో ఇక్కడ నేను క్లియర్ గా ఇచ్చాను. లైక్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది చేస్తే మీకు లైక్ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది. బట్ నేను ట్రై చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా ట్రై చేస్తాను. సో మాస్ ఆఫ్ గ్యాస్ is heated to increase the volume by volume and pressure by 1%. The increase in temperature. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా డివైడెడ్ బై హండ్రెడ్స్ లో చూసుకోండి. ఓకేనా? అది టెంపరేచర్ అయినా, ప్రెషర్ అయినా, వాల్యూమ్ అయినా సరే అలా చూసుకుంటే ఇక్కడ 1% అనేది అంటే ఇంటూ 10%, 10 అంటే ఎలా చెప్పాలి, 101/100 అనమాట. అలా చూసుకోండి. సో ఫార్ములాస్ ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాను లెఫ్ట్ సైడ్. P1 into V1 by T1 is equals to P2 into V2 by T2. ఓకేనా? సో మీకు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి T2 by T1 is equals to P2 into V2 by T2. సో అంటే లైక్ మీకు కొద్దిగా క్లమ్జీగా ఉండొచ్చు, బట్ ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు ప్రెజర్ అనేది అండ్ వాల్యూమ్ అనేది రెండు కూడా 1% ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూసుకోండి, P2 by P1 is equals to 101/100 ఇంక్రీజ్ అయింది కదా, 101%. అండ్ అలాగే వాల్యూమ్ కూడా 101/100, అంటే V2 వాల్యూమ్ కూడా 1% ఇంక్రీజ్ అవుతుందని చెప్పాడు. మనకు ఫార్ములా ఏంటి? T2/T1 is equals to P2 into P1 by V2 into V1. ఓకేనా? సో T2/T1 is equals to P2/P1 into V2 by V1. సో అలా చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూ 1201, 10,201 డివైడెడ్ బై 10,000. ఓకేనా? సో ఇక్కడ మీరు టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డినోమినేటర్ ఏదైతే ఉందో దానికి న్యూమినేటర్ ఉన్న వాల్యూకి అంటే లైక్ తీయాలన్నమాట, అంటే వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో T2 మైనస్ T1/T1 అంటే 1201 మైనస్ సారీ 10,201 మైనస్ 10,000 డివైడెడ్ బై 10,000 అంటే మనకి ఎంత వస్తుంది? 201 డివైడెడ్ బై 10,000. ఓకేనా? సో కింద మీకు క్లియర్ గా ఇచ్చాను. సో దాన్ని బట్టి మొత్తం క్యాన్సిలేషన్ చేసుకుంటే మీకు వచ్చే వాల్యూ 2% అనమాట. ఓకేనా? 2 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది, బట్ 2% ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు, బట్ మీరు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ వాల్యూస్ అనేవి మీకు ఏం అడుగుతున్నాడు ఏంటి అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టెంపరేచర్ అడుగుతున్నాడా, వాల్యూమ్ అడుగుతున్నాడా, ప్రెజర్ అడుగుతున్నాడా? టెంపరేచర్ అడిగితే ఫార్ములా మీకు ఇక్కడ క్లియర్ గా ఉంది. వాల్యూమ్ అడిగితే ఆ వాల్యూమ్ తగ్గట్టు మీకు వాల్యూమ్ అడిగితే ప్రెజర్ అండ్ టైం ఇచ్చేస్తాడు. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకొని చేయగలగాలి. So the change in internal energy of a thermodynamic system which absorbs 1,000 calories of heat and does actional work for 200 joules. సో ఇక్కడ ఇచ్చాడు డిక్యూ ఏదైతే ఉందో 1,000 క్యాలరీస్ ఇచ్చాడు అనమాట. అంటే లైక్ ఇంటర్నల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది. అండ్ అలాగే 4.2 ఇంటూ 10,000 జోల్స్. అది క్యాలరీస్ మనం అలా మార్చుకోవడానికి యూజ్ అయ్యేది అనమాట. 1,000 క్యాలరీస్ అంటే 4.2 జోల్స్ అనమాట. ఓకేనా? అంతే. 1,000 క్యాలరీస్ ఈక్వల్స్ టు 4.2 ఇంటూ 1,000 జోల్స్ అని రాసుకోవచ్చు. సో డిక్యూ ఈజ్ ఈక్వల్స్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. సో డియూ మనకు కావాలి కాబట్టి డిక్యూ మైనస్ డిడబ్ల్యూ ఇంటర్నల్ ఎనర్జీ కాబట్టి చేంజ్ ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు కదా, డిక్యూ వాల్యూ 4.2 ఇంటూ 1,000 జోల్స్. అండ్ అలాగే ఎక్స్టర్నల్ వర్క్ ఏదైతే ఉందో అది 200 జోల్స్ అనమాట. అంటే మీకు 4,200 మైనస్ 2,000 చేస్తే 4,000 జోల్స్ వస్తుంది. ఓకేనా? సో ఇది. And the third one is a liter of dry air weight 1.293 grams at NKD. Then the temperature at which a liter of air will weigh 1 gram when the pressure is 72 centimeters of HT is. సో ఇక్కడ రో వన్ వాల్యూ, రో 2 వాల్యూ రెండు ఇచ్చాడు. అండ్ అలాగే T1 వాల్యూ ఇచ్చాడు, P1 వాల్యూ ఇచ్చాడు, T2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, P2 వాల్యూ కూడా ఇచ్చాడు. మీరు ఇక్కడ క్లియర్ గా అంతా అర్థం చేసుకుంటే అన్ని వాల్యూస్ కూడా ఇచ్చాడు. బట్ నీకు ఇక్కడ T2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట వాల్యూ.
సో 72 ఇంటూ 1.293 ఇంటూ 273/76 ఇంటూ 1. ఓకేనా? సో క్లియర్ గా మొత్తం ఒకసారి అర్థం చేసుకోండి. దాని తర్వాత ఒక్కొక్కటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్ళండి. ఫైనల్ గా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే మీకు క్యాలిక్యులేటర్ అనేది అక్కడ ఉండదు, బట్ కాంప్లెక్స్ గా అనిపిస్తాయి అనమాట కొన్ని కొన్ని సమ్స్ అనేవి. అలాంటివి మీరు స్కిప్ చేసినా పర్లేదు. నేను లాస్ట్ ఏదైతే ఫైనల్ 2 డేస్ 2 డేస్ ముందు, ఎగ్జామ్ కి 2 డేస్ ముందు కొన్ని కొన్ని ట్రిక్స్ చెప్తాను. ఇవి అందరికీ చెప్పను. గైడెన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తాను కాబట్టి మేబీ ఐ థింక్ వాళ్ళకి కొద్దిగా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. కొద్దిగా ఎక్కువ ఫిజిక్స్ లో కొద్ది నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని ప్లే చేస్తాను కదా ట్రిక్స్ అనేవి, అవి మీకు చెప్తాను. ఓకేనా? మీరు అనవసరంగా ఎక్కువగా ప్రెషర్ తీసుకొని చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీకు అది రావట్లేదు అనుకుంటే అట్లీస్ట్ 10 మార్క్స్, అవి 10 మార్క్స్ వరకు ప్రిపేర్ అవ్వండి. మిగతా 15 మార్క్స్ అనేవి అలా పక్కన పెట్టండి. ఓకేనా? పక్కన పెట్టండి సెన్స్ ఏంటి అంటే అవి మీకు చెప్తాను ఏం చేయాలండి. ఓకేనా? సో డీటెయిల్ గా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఎన్ని చేశారు ఏంటి అని చెప్పి దాన్ని బట్టి ఎన్ని ఆప్షన్స్ అనేవి, ఎందుకంటే ఆ, ఈ యొక్క ఏమంటారు వాటిని, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండవు కాబట్టి పర్లేదు. నేను ఎలా చేయాలనేది చెప్తాను. ఓకేనా? The pressure of the gas increases 4 times and its absolute temperature increases 2 times. Then the ratio of initial volume and its initial final volume. సో ఇక్కడ క్లియర్ గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓకేనా? ఇక్కడ మొత్తం V1:V2 మొత్తం అక్కడ నీట్ గా పైన ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటూ వచ్చాను. సో అది క్లియర్ గా అర్థం చేసుకొని ఫైనల్ గా చూసుకుంటాను. ఓకే. A real gas can be approximated to an ideal gas at low density. The lowest temperature attainable is -273 degrees Celsius. All the gases obey the boils law under the conditions of high temperature and low pressure. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్. అకార్డింగ్ టు ద బాయిల్స్ లా హీట్ ఈస్ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద రైజ్ ఆఫ్ టెంపరేచర్ అట్ ద బాటమ్ ఆఫ్ వాటర్ ఫాల్ ఆఫ్ హైట్ 210 meters? సో ఇది ఇక్కడ క్లియర్ గా మొత్తం అంతా డిస్కస్ చేశాను. ఒక్కసారి క్లియర్ గా చూసుకోండి. సో ఆల్రెడీ అరౌండ్ 12 o'clock. ఓకే, పర్లేదు. కాన్స్టెంట్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ డిక్రీజ్ బై 10%. వాట్ ఈస్ ఇంక్రీజింగ్ ప్రెషర్? ఇక్కడ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అకార్డింగ్ టు ద బాయిల్స్ లా ఫార్ములా ఏంటి అంటే P1V1 = P2V2 కాబట్టి దాన్ని బట్టి వాల్యూస్ అనేవి ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి క్లియర్ గా అక్కడ నేను స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని ప్రాసెస్ చేసుకుంటూ వచ్చాను. అండ్ మీకు క్లియర్ గా అర్థమైతే మీరు చేసేసాను. ఓకేనా? ఇది. సో మీరు ఇప్పటివరకు సింపుల్ హార్మోనిక్ మోషన్, వర్క్ పవర్ ఎనర్జీ, అండ్ మోడర్న్ ఫిజిక్స్, అండ్ ఇది హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో ఇలా మొత్తం మనం 4 కంప్లీట్ చేస్తాం. ఈ 4 సంబంధించిన వీడియోస్ అనేవి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అండ్ కానీ మీకు గైడెన్స్ తీసుకోకపోతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు గైడెన్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా? మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. సో హోప్ మీకు ఇది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్స్ అంటూ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ లో మెసేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. డెఫినెట్గా నేను రియాక్ట్ అవుతాను. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.